ఇందాపూరు హెరిటేజ్ వేరే ఏం కాదు సార్. ఎందుకంటే దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు 22 ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటి అనమాట. ఈరోజు ఎందుకు దాని గురించి దాటు వేసి వెళ్ళిపోతున్నారంటే వాస్తవాలు బయటపడతాయి. ఇంకా డిస్కస్ చేసే ఏముంది, వాస్తవాలు హెరిటేజ్కి ఉన్న సంబంధాలు బయటపడతాయి. వాస్తవం ఏంటి ఈ గొడవపడానంత బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. మెయిన్ అది ఒకటే, ప్రజలకు వాస్తవాలు తెలియాలి. ఏం జరిగిందంటే రాజకీయాలకి దేవుడిని వాడుకున్నారు, వెంకటేశ్వర స్వామిని. దాని విషయాలు మొత్తం బయట పెట్టాలి. ఇది ప్రజలకు అర్థం అవ్వాలి. ఎందుకంటే చేసిందంతా చేసి ఆయన 300 రూపాయల నుంచి 600 చిల్లర రూపాయలకి పెంచుకొని నెయ్యి కేజీని తన లాభం కోసం, తన వారి కోసం దోచిపెడుతున్నారు. దీని విషయం బయటపడాలంటే చర్చ కావాలని మేము గట్టిగా అడుగుతున్నాం. అందుకే మరి ఎందుకు ప్రతిదానికి ఛాలెంజ్ చేస్తారు, వస్తామంటారు, అన్నీ చేస్తారు, ఎందుకు రావడం లేదు ఏంటంటే అసలు విషయం బయటపడుతున్నారు, అంతకుమించి ఇంకేం లేదు. తిరుపతి వాసిగా ఉన్నారు, అక్కడ పరిస్థితి ఏంటి అంటే తిరుమల మీద ఇంత పెద్ద ఎత్తున అబాండం వేశారు. దాదాపు 18 నెలల కాలంలో ఇదే కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది తిరుమల అనేది తిరుపతి ఒక్కటికే కాదు సార్. వెంకటేశ్వర స్వామి గారు ప్రపంచానికంతా ముఖ్య దేవుడు, మా అందరి కోరికలు తీర్చేవాడు. అంటే అలాంటి ఆయన మీద పెడితే ఒకటి మంచి గుర్తింపు వస్తుంది, రెండోది జగన్మోహన్ గారిని కూడా దూరం చేయొచ్చు ఆంధ్ర ప్రజలకి. అది మెయిన్ మోటివ్ వాళ్ళకి. లేదంటే ఒక సీఎం గారు ఏ ఆధారం లేకుండా వచ్చి పంది కొవ్వు, గొడ్డు మాంసం, వ్యాపార నూనె ఎక్కడుందంటే ఎక్కడ లేనిది క్రియేట్ చేసి ఒక ముఖ్యమంత్రి వాళ్ళు ముందు వెనక ఆలోచించుకుని ఏంటి ఒకటే టార్గెట్, జగన్మోహన్ రెడ్డి గారిని దూరం చేయాలి ప్రజలకి. ఏదో మసి మారేడుకాయలు చేయాలా, లేదంటే ఇదేంటిది ఇప్పుడు ఎక్కడ లేదు, ఇప్పుడు ఏం తుస్సుమంది, ఇప్పుడు ఏం పరిస్థితి. అందుకే ఇప్పుడు దాక్కుంటున్నారు, ఎవరు బయట రావడం లేదుగా. నేనంతా పూర్తిగా దీని మీద మేము డిమాండ్ చేసినా కానీ ముందుకు రాలి. ఏ మినిస్టర్ గారు ఎవరు ఛాలెంజ్, కనీసం రోజు ఛాలెంజ్ చేస్తున్న ఎవరు ఛాలెంజ్ చేయలేదు. మొత్తం ఇవన్నీ ఒక ప్లాన్డ్ స్కెచ్ అని మాత్రం అర్థమైంది.